నేనైతే ఈ వీడియోలో ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిద్దాం అనుకుంటున్నా. చూసేయండి. మంచిగా లైట్ గోల్డెన్ కలర్‌లో ఎంత బాగొచ్చాయంటే చాలా బాగొచ్చాయి. మనం ఇంట్లో చేసుకోవడానికి బయట తినడానికి చాలా తేడా ఉంటది కదా! అందులో డీప్ ఫ్రైస్ అనమాట. మనం బయట ఎట్లాంటి ఆయిల్ వాడతారో, ఎన్ని సార్లు వేసుకుంటారో తెలీదు. అందుకనే నేను మాత్రం ఇంట్లోనే ట్రై చేశా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలూస్ అయితే తీసుకున్నా. నేను దీనికోసం మనకి సెపరేట్‌గా చిప్స్ ఆలు ఉంటుందంట. మీరు అదైనా తీసుకోండి. నేను చాలా దగ్గర ట్రై చేశా. బట్ నాకు దొరకలేదనమాట. చాలామంది అంటే ఇవ్వలేదు. మేబీ ఆన్‌లైన్‌లో దొరికితే కొనుక్కోండి. నేను ఆన్‌లైన్‌లో చెక్ చెక్ చేయకుండా నార్మల్‌గా చిప్ షాప్‌లో అడిగాను. వాళ్ళు ఇవ్వలేదనమాట. జస్ట్ హాఫ్ కేజీ ఇయ్యమన్నా. అందుకనే నేను నార్మల్ ఆలు మనం కర్రీ వండుకునే పొటాటో ఆలుతోనే చేస్తున్నాను అనమాట. చిప్స్ ఆలుతో అయితే చాలా బాగా వస్తదంట ఇంకా కొంచెం. నెక్స్ట్ టైమ్ అయితే ట్రై చేద్దాం. ఇవి తీసుకున్నాక పీల్ తీసేసి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని కొంచెం మందంగా ఉండేలా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత వాటిని మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా ఉంటాయో పొడుగ్గా అన్నీ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్‌గా కట్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఆ తర్వాత మనం వీటిని కొంచెం ఏమంటారు కలర్ చేంజ్ అవ్వకుండా సాల్ట్ వాటర్‌లో వేసుకోండి. ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకున్నాక కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా సాల్ట్ వాటర్‌లో వేసుకోండి. ఫస్ట్ అయితే మనం వాటర్‌లో ఉడికించాలి కాబట్టి ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు ఇట్లా సాల్ట్ వాటర్లో వేసేసి పెట్టేసుకుంటే ఇంకో బగోన తీసుకొని అందులో వాటర్ సాల్ట్ వేసేసి ఇవి కొంచెం హాట్ అయ్యాక వేడయ్యాక వాటర్ దీంట్లో మనం ఏదైతే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నామో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇందులో వేసేయండి. ఇవి కుక్ అయిపోతాయి ఆల్మోస్ట్. మనం ఆయిల్లో కూడా ఉడికిస్తాం కాబట్టి మరి మెత్తగా ఉడికించుకోకండి. జస్ట్ ఒక 40% చాలు. మనకు తెలిసిపోతుంది. తీసేయండి. ఇది మంచిగా చల్లారాక కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకుందాం. మొత్తం చల్లగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్నాక మనం ఏదైతే ఉడకబెట్టేసుకున్నామో ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని అందులో వేసేయండి. వేసాక ఇవి మంచి లైట్ గోల్డెన్ వచ్చాక తీసేయండి, పక్కన పెట్టుకోండి. ఫస్టే క్రిస్పీగా అవ్వవు. ఆయిల్ అయితే అంటుకుంటుంది మనకి బాగానే ఫస్ట్ టైము. టెన్షన్ పడకండి. మళ్ళీ అవి చల్లారాక మళ్ళీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి అనమాట. మంచిగా గోల్డెన్ లైట్ బ్రౌనిష్లో వచ్చాక తీసేయండి. అప్పుడు మనకి ఆయిల్ కూడా ఏమి ఉండదనమాట. మంచి క్రిస్పీగా వస్తాయి. ఇందులో మసాలా కానీ కారం చాట్ మసాలా అలా కానీ లేదా సాస్తో కానీ లేదా ప్లెయిన్గా అయినా తినొచ్చు. పిల్లలు అయితే ప్లెయిన్గా బాగా తింటారు. చాలా సూపర్గా ఉంటాయి అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్